రబడీ స్వప్న అనుకో ఇట్లా ఎందుకు వచ్చానంటే నేను డ్యూటీ మారాను కదా. అయితే సిటీలో చూడండి, నేను ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ ఒక జ్యూస్ కట్ కనిపించింది. ఆ జ్యూస్ ఏంటనేసి నేను ఇలా వచ్చాను. అయితే చెరుకు పాకం జ్యూస్ అన్నమాట. ఇది ఎంత తెలుసా? ఇక్కడ నూస్ డిన్నర్కి ప్రతి దిక్కున ఇస్తారు. ఇక్కడైతే మాత్రం రూపాయి ఇస్తాడు. చూడండి, ఆడైతే భోజనం చేస్తున్నానని చెప్పాడు. అందుకే నన్ను కూర్చోమన్నాడు. నేను కూర్చున్నాను. మీకు చూపిస్తా చూడండి ఏంటన్నది. చూడండి, సరిపాకం మన ఇంటికాడ కన్నా ఎక్కువగా బాగుంది. ఆ గ్లాసు రూపాయి అన్నమాట. రూపాయి మీకు ఎవరికైనా రండి. చూడండి, టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోయింది. ఎందుకు ఇస్తున్నానంటే ఆ గెలలో నేను డ్యూటీ చేస్తాను కదా, ఎప్పుడు చూసినా చపాతీ సమోసా అదే కొనుక్కోవాలన్నా డిన్నర్కి ఎక్కువగా డిన్నర్ తక్కువ ఉండదు కదా. ఇక్కడైతే రూపాయి ఏదైనా వస్తుంది. ఏదైనా రెండు గారెలు సాంబార్ చట్నీ అలా అనమాట. చాలా బాగున్నది. ఇక్కడ సిటీలో అయితే డ్యూటీ కూడా నాకు బాగుంది, బాగా నచ్చింది. బస్ చూడండి, వెనకాల బస్ స్టాప్ అన్నమాట. అక్కడే బస్సు ఎక్కడం, అక్కడే కొనుక్కు తిట్టడం అన్నమాట. ఇబ్బంది ఏం లేదన్నమాట. చాలా సింపుల్గా ఉంది. ఫస్ట్లో అగ్గర డ్యూటీ చేసినప్పుడైతే బస్సులోనూ తలకపోతే, డ్యూటీ కాడ తలకపోతే, రూమ్కి వెళ్తే ప్రశాంతం కూడా ఉండేది కాదు. ఇప్పుడైతే చాలా బాగుంది. హ్యాపీగా బిందాస్గా ఉన్నాను. నేనైతే ఏ టెన్షన్ లేదు, రిలాక్స్గా ఉన్నాను. మీకు ఎవరికైనా జ్యూస్ కావాలంటే చెప్పండి, నేను కూడా తీసుకొస్తాను మీకు. ఎందుకంటే ఎండాకాలము చెరుకు జ్యూస్ చాలా మంచిది కదా, దానికోసం. ఇంకేంటి ఫ్రెండ్స్, చెప్పాలి ఎలా ఉన్నారు ఏంటి, అంత హ్యాపీనా? ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ మాత్రం కంపల్సరీగా కొట్టండి. అలాగే నా ప్రతి వీడియోకి లైక్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్? ఇంకేందో నేనైతే ఎంతో మాడిపోయి మర్చిపోతాను.